కాకినాడ జిల్లా తునిలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రక్షాళన మొదలుపెట్టిన పోలీస్ శాఖ యాక్షన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వాటిని లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్న తుని పట్టణ సోషల్ మీడియా గ్రూప్స్లో యాడ్ కంటెంట్స్ తయారు చేయడం కానీ లేదా వేరే గ్రూప్ నుంచి వచ్చిన కంటెంట్స్ని పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొంతమందిని అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. కొన్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా 17 మందిని ఇప్పటి వరకు గుర్తించాం, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది గుర్తించవలసి ఉంది. ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులు ఇటీవల అరెస్ట్ చేసి మీ అందరికీ తెలుసు. వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కోర్టులో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశాం. అదేవిధంగా గణేష్లో వీర వెంకటరమణ, చింతకాయల సన్యాసిరాజు ఇలియాస్ చిన్నబాబు, తర్వాత బంగారు బ్రహ్మనాయుడు, వెల్మంచిలి మణికంఠ, చింతమనేడి గణేష్, కాకినాడ గణేష్ అనే 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కొంతమంది 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది. ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు. ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు, తర్వాత తుని పాలిట్రిక్స్ అనే మరో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఐ గారు 8 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్, ఏలూరు బాలు, వెలుగొండి జార్జ్ కిరణ్, ఎలియాస్ జార్జ్ రెడ్డి, ఇసరపు సాయి నామరం జరుగుతుంది, మొగసల నాగ రామశ్రీను, దిబ్బా శ్రీను, పెంటకోట వెంకటరమణ, కోరుమల్లి లలిత, అదేవిధంగా హనుమంతరెడ్డి, కోర్మయ్య గారి హనుమంతరెడ్డి ఇతను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9 మందిని తుని టౌన్ సిఐ గారు ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ చేసాం. ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఇంకా ఇంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు. కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు అడప సురేష్ అన్న వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదేవిధంగా టౌన్ లిమిట్స్ సంబంధించి వెలుగొండి జార్జ్ కిరణ్, ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది. వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు. ఇంకా వీళ్ళల్లో వేరు వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆయా కేసుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ కేసులు కూడా అరెస్ట్ చేస్తారు. ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా దయచేసి ఎవరు కూడా ఏ వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకి భంగం కలగకుండా కలిగే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, లైక్ చేసినా చట్టరీత్యా నేరం వారి మీద చర్యలు తీసుకుంటాం. అంటే ఇదే సోషల్ మీడియాలో 1 లేదా 2 సార్లు కేసులు నమోదైన తర్వాత 3వసారి మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ చేస్తే కొత్తగా పెట్టినటువంటి బిఎన్ఎస్ యాక్ట్లో సెక్షన్ 111 ప్రకారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఆ కేసులో ఆ సెక్షన్ ప్రకారంగా 5 నుంచి 20 years వరకు కన్విక్షన్ ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు అది. ఆ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇంకేమంటే అడగండి. ఏంటంటే పోలీసులు కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి దాని మీద కామెంట్ కక్షపూరితం ఏముండదు. ఇవన్నీ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిందే కదా, ఇందులో కక్ష ఉంది. ఇప్పుడు తుని త్రినేత్రాల్లో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీ అందరికీ తెలుసు. తుని పాలిటిక్స్లో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీరు అందరూ చూశారు. అదేవిధంగా ఇప్పుడు కాజా మోహిద్దీన్ అన్న అతని యొక్క పర్సనల్ అకౌంట్ ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే ఫార్వర్డ్ ఎంత వరస్ట్గా పెట్టాడో మీరు అందరికీ తెలుసు. కావాలంటే అవి కూడా మీకు ఇస్తాం. ఇందులో కక్షపూరితం ఏముంది, చట్ట ప్రకారంగా చేస్తున్నాం. పోలీసులు తీసుకెళ్ళి కఠిన కేసుని జడ్జి గారు మామూలుగా ఇదయ్యారని చెప్పేసి మన సోషల్ మీడియాలో అది కరెక్ట్ కాదు. ఆయన అభిప్రాయం అని చెప్పారు. దాని మీద మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తున్నాం. మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తున్నాం, హైకోర్టుకి వెళ్తాం. మేము చట్ట ప్రకారంగానే చేస్తున్నాం. దాని మీద మిగతా చాలా కోర్టులో ఆనరబుల్ మేజిస్ట్రేట్స్ రిమాండ్ ఇస్తున్నారు. జడ్జి గారి ఒపీనియన్ ఆయన చెప్పారు. దాంట్లో చాలా కోర్టులు ఉంటాయి కదండి, పైన హైర్ కోర్ట్స్ ఉంటాయి కదా. బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసులు రెండు ఉన్నాయి. వీటిలో ఆనరబుల్ హైకోర్టు వారే ఇటువంటి కేసుల్లో రిమాండ్ ఇవ్వాలని బెయిల్ ఇచ్చి పంపడం వల్ల వీళ్ళు మళ్ళీ నేరాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ అగైన్ వీళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి స్పెషల్ కేసు కింద తీసుకుని ఇటువంటి కేసులు అరెస్ట్ చేయాలని ఆనరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే రిమాండ్ చేస్తారు. అంటే ఇందులో ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారండి, లేదంటే వేరే ఇతర పార్టీల వాళ్ళే ఉన్నారు? పార్టీలు లేదు ఇక్కడ, వ్యక్తుల మీదే మేము యాక్చువల్లీ పార్టీలు ఇందులో పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఫేస్బుక్ లో పార్టీలు ఉండవు. అకౌంట్స్ ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు. చాలా మంది ఏ పార్టీ వాళ్ళు మాకు తెలియదు. పార్టీలతో సంబంధం లేదు. అది కూడా కేసు అటువంటివి ఏమైనా ఇప్పుడు ఇంకా స్టిల్ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురంటే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ చేయండి.